ఇదంతా జరిగేది పరిష్కరించడం 100కి 70-80% పరిష్కరించేస్తాడు అతను ఏ వివాదమైనా సరే. తద్వారా పులివెందులో పూర్తి పట్టుంది. ఆనాటి వాళ్ళకి ఇప్పటికీ గ్రామాల్లో పట్టుంది. వాళ్ళు జగన్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే జగన్ యాక్సెప్ట్ చేయట్లేదని జగన్ తిట్టుకోవట్లేదు వాళ్ళు, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఒక అసంతృప్తి ఉంది. ఎందుకంటే అట్లాంటి మేనేజ్మెంట్ ఇప్పుడు అవినాష్ రెడ్డి చేయలేకపోతున్నాడు. ఇతను ఈ కుర్రోళ్ళని వేసుకుని తిరుగుతున్నాడు. ఈ కుర్రోళ్ళు మీదకు వస్తుంటారు. వీళ్ళలాగా తొక్కేసుకుంటూ తోసేసుకుంటూ వచ్చి కనబడే అలవాటు వాళ్ళకు ఉండదు. ఆ గ్రామ పెద్దలకి వాళ్ళంతా అబౌవ్ 50s బ్యాచ్. వాళ్ళకే ఆ గ్రామాల్లో పట్టు ఉంటుంది. వాళ్ళు చెప్తే ఆ గ్రామంలో ఓట్లు పడతాయి, 100 ఓట్లు. వాళ్ళు చెప్తే వింటారు జనం అక్కడ. అలాంటి పెద్ద మనుషులతో ఇతనికి యాక్సెస్ లేదు, తెలుసు వీళ్ళకి కూడా. కానీ కలపలేకపోతున్నాడు అవినాష్ రెడ్డి జగన్కి వాళ్ళని. అందుకే ఆయన తోడుగా సతీష్ రెడ్డిని కూడా ఇచ్చినట్టున్నారు కదా సార్ ఈసారి. ఆయన అదే ఇచ్చారు, అది చివరిలో వచ్చింది. ఆయన ఇంకా వైసీపీ నాయకుడికి అన్న చూడలేకపోతున్నారా పులివెందుల ప్రజలు? అంటే సమస్య ఏంటంటే అతనికి ఇంత యాక్సెస్ ఉండదు కదా బేసిక్ గా. అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే అతను చేసి ఉండేవాడు. ఇంతకాలం ఇవ్వలేదు. ఎలక్షన్స్ ముందు మాత్రమే మాట్లాడడానికే పెట్టారు. బట్ పులివెందులు అంతా అతనికి అప్పచెప్పలేదు కదా బేసిక్ గా. ఇక్కడ సమస్య ఏంటంటే అవినాష్ రెడ్డి పోల్ మేనేజర్ కాదు.